హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ సాయి వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ తమ్మేలు అయితే చూసేసారు కదా. నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నన్ను 6 మెంబర్స్ అయితే అడిగారు ఈ గారి ఎలా వేసో ఫుల్ వీడియో పెట్టాను. వాళ్ళ కోసం అయితే ఇప్పుడు చేసిన చూసేయండి. ఫస్ట్ 2 కప్పులు ఉప్మా నూక అయితే తీసుకోవాలి. 2 కప్పులకి 1 కప్పు పెరుగు తీసుకోవాలి. టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ లూజ్గా కలుపుకోవాలి. ఎందుకంటే నూక పీల్ చేస్తుంది కాబట్టి వాటర్ని కొంచెం లూజ్గా కలుపుకొని ఒక అరగంట అయినా పక్కన పెట్టుకుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వీటయ్యే లోపల మనం నానబెట్టుకున్న పిండిని తీసుకోవాలి. తీసుకుని 1 స్పూన్ వంట సోడా అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కల్లో ఉన్న వాటర్ పిండిలో బాగా కలిసి పిండి కొంచెం లూజ్ అవుతుంది. అప్పుడు మనకి గారి షేప్ బాగా వస్తుంది. అదే గట్టిగా ఉంటే కనుక గారి అయితే గట్టిగా అయిపోతుంది, టేస్ట్ అయితే బాగోదు. ఇలాగా కొంచెం లూజ్గా ఉంటే మనకి గారి చాలా టేస్టీగా గుల్లగా వస్తుంది. ఇలా బాగా కలుపుకున్న మిశ్రమంలో నాకైతే సాల్ట్ సరిపోలేదు, అందుకు మళ్ళీ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని కలుపుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయితే ఇలా గారి షేప్లో చేసుకుని 1 బై 1 వేసేసుకోవడమే. పెద్ద మంట మీద అయితే అస్సలు చేయకూడదు, మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలి. అలా అయితే మనకు టేస్ట్ చాలా బాగా వస్తుంది, ఎందుకంటే బాగా వేగుతాయి కాబట్టి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇవి తీసేసుకుని మళ్ళీ మిగతా పిండి కూడా ఇలా వేసేసుకోవడమే ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీగా అయితే ఉంటాయి, తక్కువ టైంలో అయిపోతాయి. ఇలా ఇరిస్తే ఎంత గుల్లగా ఉందో చూడండి, టేస్ట్ అవుతారు. చాలా చాలా బాగుంది. నేనైతే కొబ్బరి చట్నీ చేశాను, అది చికెన్లో కూడా అయితే చాలా బాగుంటుంది. ఇలానే నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.